జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని చెప్పి అంటారు మన పెద్దలు. అయ్యా, నువ్వు వేలాది జన్మలలో జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభిః ఎంతో తపస్సు చేసి ఎంతో జ్ఞానం పొంది ఆయన గురించి నువ్వు ఎంతో పరిశ్రమ చేసి ఉండి నీ యొక్క పాపాలని పోగొట్టుకుంటే నరాణాం క్షీణ పాపానాం అని అన్నారు. కృష్ణే భక్తి ప్రజాయతే అంటారు. అప్పుడే నీకు కృష్ణుడి మీద మనస్సు లగ్నం అవుతుంది. సాధారణమైనటువంటి వాళ్ళ దృష్టిలో కృష్ణుడంటే ఒక ఆకతాయి, కృష్ణుడంటే ఒక స్త్రీలోలుడు, కృష్ణుడంటే ఒక మాయావి. ఇది సాధారణమైనటువంటి వారి యొక్క ఆలోచన, దుష్టులైనటువంటి వారి యొక్క అభిప్రాయం. కానీ కృష్ణుడంటే ఎవరో మనకి మహాజ్ఞానులైనటువంటి భీష్మాదులు తెలియచేశారు. కృష్ణుని యొక్క గొప్పదనం మనకి ఎంతో అద్భుతంగా ఈ మహనీయులు అందరూ కూడాను మనకి తెలియచెప్పారు. కనుక అలాంటి కృష్ణుడి యందు మనస్సు కలిగి ఉండటం అనేటువంటిది ఇతరమైనటువంటి ఏ విషయాల కన్నా కూడాను అతి ముఖ్యమైనటువంటిది. ఈ లోకానుండేటువంటివంతా కూడాను అశాశ్వతమైనటువంటి విషయాలు. నిరంతరమైనటువంటి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని మనకు ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. చెప్పుకున్నాం కదా, కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే క్రిష్ అంటే అనంతమైన, నా అనేటువంటి మాటకి ఆనందం. అనంతమైనటువంటి ఆనందాన్ని మనకు నిరంతరం ప్రసాదించేటువంటి మహనీయుడెవరో ఆయన్ని మనం కృష్ణుడు అని చెప్పి అనుకుంటాం. ఎవరినైతే మనం బంధువులు అనుకుంటున్నామో, ఎవరైతే తల్లి తండ్రి అక్క చెల్లెలు భార్య బిడ్డలు ఇలాంటి పేర్లన్నీ ఎవరికైతే పెట్టుకుంటున్నామో వీరందరూ కూడా ఆభాస బంధువులే. శాశ్వతమైనటువంటి బంధువు ఎవరు? ఒక్క శ్రీకృష్ణుడు. ఆ శాశ్వతమైనటువంటి ఆయన్ని గురించి మనం తెలుసుకుంటే ఇక ప్రపంచంలో ఇతరమైనటువంటి వేటి గురించి మనకి చింత లేదు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క దయ మన మీద ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని చెప్పే మనం ఆలోచన చెయ్యాలి. కానీ ఇతరమైనటువంటి వాటి మీద మనకి ఎందుకని చెప్పండి. అనవసరమైనటువంటి సంపదల వల్ల మనకి కలిగేటువంటిది మానసికమైనటువంటి క్షోభయే కదా. అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. శంకరాచార్యులు వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఎందుకయ్యా బాబు ఈ డబ్బు ఇవి వాటి మీద ఎందుకు ఈ కోరికలన్నీ కూడాను? ఈ భార్యా బిడ్డలు వీళ్ళందరూ కూడా నిన్ను ఏ విధంగా ఉద్ధరిస్తారు కనుక ఉద్ధరించవలసినటువంటి వాడు ఒకడే. అందుకని ఏం చేయాలి నువ్వు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకనే అదిగో ఆ గోవిందుడిని నువ్వు స్మరించు, ఆ శ్రీకృష్ణయ్య నువ్వు స్మరించు. గోవిందుడు అంటే ఎవరు? గోవిందనామం కలిగినటువంటి వాడు ఒక్కడే ఒకడు, శ్రీకృష్ణుడే.